ఏదో బ్లేడ్ మళ్ళీ దిగింది. ఏడాది కూడా వచ్చి సావదు. అయ్యా ధర్మం బాబు. ధర్మమ్మా నువ్వు చెయ్యి, నేను తీసుకుంటా. ఏంటయ్యా నీకు ధర్మం చేయాలంటే నేను లోపలికి నడుచుకుంటూ వెళ్ళాలా? పొద్దునే తాగిన కాఫీ అనవసరంగా అరిగిపోద్దా? డబ్బాలో ఉన్న బియ్యం చేత్తో పట్టుకోవాలా? పట్టుకుంటే చేతులు అరిగిపోతాయా? ఆ బియ్యం పట్టుకుని అక్కడి నుంచి ఇక్కడ దాకా మళ్ళీ నడుచుకుంటూ రావాలా? కాళ్ళు అరిగిపోతాయా? ఈ నష్టం నువ్వు భరించగలిగితే నీకు ధర్మం చేయడానికి నేను సిద్ధం. వద్దులే బాబు, ఇన్ని మాటలు చెప్పినందుకు నా నాలుగు అరిగిపోయిందని నా బొచ్చి లాక్కున్నా లాక్కోగలరు. నాలుగు అరిగిపోయిన సంగతి మర్చిపోయి నాకు ఏదైనా పడేసిపో. బంగారయ్య బంగారయ్య నీళ్ళలో పడ్డాడయ్యా. పడ్డాడా? దరిద్రం వదిలిపోయింది. 80 కోట్ల మందిలో కూడా పోయాడు. పడింది మీ వాడనయ్యా. లక్ష్మి ప్రసాద్, లక్ష్మీ ప్రసాద్ వాడు నీళ్ళలో పడి మునిగిపోతుంటే ఈ కుర్రాడే ధైర్యం చేసి కాపాడాడయ్యా. బాబు ఒక్కగానొక్క బిడ్డ ఆయన కాపాడావు. ఏమిస్తే నీ అప్పు తీరద్దయ్యా. ఏ పట్టుకో. ఇదిగో ఈ రూపాయికి జేబు నిండా బట్టలు వస్తాయి. రోజంతా ఎకరేసుకుంటూ తిను. ఏనన్నా? జిడ్డు జిడ్డే? అవును, పరమ జిడ్డు. రూపాయి ఇస్తావా? నేనైనా అడుగు తినే వాళ్ళ కనిపిస్తున్నానా? జిడ్డు 500 పడే. 500? ఇలాంటివి 500? అవును, 500 కంటే 1 రూపాయి ఎక్కువ ఇచ్చినా విసిరేస్తా. నువ్వు విసిరేస్తే నేను ఏరుకుంటాను. పీడుగా ఇదిగో ఇక్కడ కొట్టవాక. ఇక్కడ చిన్న మీద ఉంటుంది. ఇక్కడ ఇక్కడ దాన్ని జంక్షన్ బాక్స్ అంటారు. అక్కడ కానీ తగిలిన ఇంకో మనిషి చచ్చిపోతాడు. అసలు నీకు మెదడు ఉందా? ఉంటే నా బిడ్డ మీద వ్యాపారం చేస్తావా? నీకొక్క కాని ఇవ్వను. ఇవ్వను. ఏం చేసుకుంటావు చేసుకో. ఏం చేస్తానా? రేపు నీ కొడుకు నాకు దొరకపోడా? దొరికిన వెంటనే మడికి పెద్ద బండరాయి కట్టి ఎత్తి నీళ్ళ పడేస్తా. లెక్క సరిపోద్ది. ఒరే నాయనా బంగారు కొండ ఆగరా నాయనా. అగ్గిపుల్ల ఇవ్వరా అంటే అమెరికా రాసిస్తావని అడిగేటంత గొప్ప మనసురా నీది నాయనా. ఈ ఏరియాలో ఇంకెవరికి సాయం చేయక నాయనా. నీకు ఇస్తా ఇస్తా. 1 2 3 4 5. నా దగ్గరే లక్ష్మిని లాక్కున్నాడంటే అమ్మో వీడు సామాన్యుడు కాదు. ముండివాడు రాజు కంటే బలవంతుడు. ఆయన్ని పట్టుకుని బొట్టలో వేసుకుంటే ఏమైనా చెయ్యొచ్చు. రే విడిగా నైనా ఎక్కడుంటున్నావురా? ఇప్పుడు నేను ఇక్కడ నిలబడి ఉన్నాను కదా, ఇక్కడ ఉన్నా. రే 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 ఏం తెలివితేటలు రా. నీ 500 నా జేబులో పడా. అవును గాలికి నువ్వు అటు ఇటు తిరగడం ఎందుకు? ఈ కాలనీ నాది. రేపటి నుంచి నాతోనే ఉండు. అయితే నన్ను ఎత్తుకో. ఎందుకు? నా బరువు బాధ్యతలన్నీ నీవేగా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని సరికొత్త సినిమా వీడియోల కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.